ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత సీఎంగా చంద్రబాబు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే ఒక మంత్రి పదవి మాత్రం ఖాళీగానే ఉంది. మొత్తం 25 అయితే 24 మంది మంత్రులు ఇప్పుడు ఉండగా మిగిలినది ఒకటి. ఆ ఒకటి త్వరలోనే భర్తీ చేయాలని సీఎం సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. వాస్తవానికి ఈ పాటికే ఆ ఒకటి లెక్క తేలిపోయేది. కానీ కాంపిటీషన్ గట్టిగా ఉండడం, సామాజిక కోణంలో సీనియారిటీని బట్టి చూసినా లెక్కలేనంత మంది కనిపిస్తున్నారు. దీనికి తోడు చాలా మంది సీనియర్లను మంత్రివర్గంలోకి తీసుకోకుండా పక్కన పెట్టారు సిబిఎన్. ఈ ఒక్క మంత్రి పదవి విషయంలో చంద్రబాబుకు పెద్ద తలనొప్పి వచ్చి పడిందని చెప్పుకోవచ్చు. టీడీపీలో చాలా మంది సీనియర్లు ఇదివరకు మంత్రులుగా పనిచేసిన వారు చాలా మంది ఉన్నారు. ఇక ఆశావాహుల విషయానికి వస్తే రాయలసీమ నుంచి పదుల సంఖ్యలో, కోస్తా నుంచి అయితే లెక్కలేనంత మందే ఉన్నారు. ఇక గుంటూరు, విజయవాడ నుంచి అయితే చెప్పనక్కర్లేదు. మరోవైపు వైసీపీ నుంచి వచ్చిన వారి కోసం టికెట్లు త్యాగం చేసిన తెలుగు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక ఎలాగో పిఠాపురం సీటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రి పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంతుంది. ఇక ఎలాగో జనసేన, బీజేపీ కూడా ఆ ఒక్కటి మాకే కావాలని పట్టుబట్టి కూర్చున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సొంత పార్టీకే పదవి ఉంటుందా? పోటీ ఎక్కువగా ఉందని బీజేపీకి ఇచ్చేస్తారా అన్నది తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు మరి.